నాయనా బావ కోప్పడతా ఉన్నాడు. నేను ఈ కేక్ కొయ్యను. సంయుక్త, ఓపెన్ ద డోర్. ఎప్పుడు మామ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆకే దెట్టాక అందాక ఏదెట్టాక, ఆకే దెట్టాక అందాక ఏదెట్టాక, అడున చెప్పవే, జయన చెప్పవే, షకీర చెప్పవే, జిన్నిఫర్ చెప్పవే. ఆకే దెట్టాక అందాక ఏదెట్టాక, మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆకే దెట్టాక అందాక ఏదెట్టాక. రాజయోగం వచ్చిందయ్యో నీకు, ఏ మంచి రోజులొచ్చాయిలే నేడు. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మావయ్య. ఇదిగో అల్లుడు, ఏందట్ట గమ్మునుండావు? ఇవాళ మా అమ్మి పుట్టినరోజు. ఆడాలా పాడాలా సరదాగా గడవాలా? ఏందట్ట నిలబడ్డావు? ఏ గంతు వానజల్లు గిల్లుతుంటే ఎట్టగమ్మా, నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టగమ్మా, సన్న తొడిమంటి నడుముంది లయలే చూసి లాలించుకో. ఓ ఆనజల్లు
గిల్లుడింక తప్పదమ్మా వంటి మొగ్గ విచ్చుకోక తప్పదమ్మా లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై తాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కల మీదెరుపు చూడు మరు జన్మని గేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే మరు జన్మని గేలే జతను విడిచావో చితికి పోతానే వదినా ఏంది ఆల్లుడున్నట్టుండే అట్ట బాధపడుతూ పాట పాడుతా అన్నాడు. సుగుణ, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉంటేనే అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఇంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. దయచేసి నన్ను అర్థం చేసుకో. ముందు కేక్ కట్ చేయించండి. ఇదిగో చెల్లమ్మ, మీ మాటలు ఎప్పుడూ అర్థం కావు కానీ అమ్మే నువ్వు వెళ్ళి కేక్ కోయి. అట్టాగే నాయనా. నాయనా, నాకు ఇయాల చాలా సంతోషంగా ఉండాది. బావ నాతో ఆడి పాడినాడు గదా, నాకది చాలు. నేను దీన్ని గుర్తుగా దాచుకుంటాను గాని కోయడం ఇష్టంలా. అమ్మే, ఇయాల నీ పుట్టినరోజు, నీకు ఎట్ట నచ్చితే ఆటనే చెయ్యి, సరేనా?
ఫైల్ మేడం. తర్వాత చూస్తాను సురేష్. అలాగే మేడం. వసే శర్వాణి, మళ్ళీ వస్తానే, నీ అంత చూస్తాను. శర్వాణి చెల్లి, ఎలా ఉన్నావు చెల్లి? ఏ కీర్తి, 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 చెల్లి గిల్లి అన్నావంటే నాలుక చీరేస్తాను. అయినా నువ్వేంటిక్కడ? అసలు నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారు? సురేష్ మేడం, అసలు దీన్ని ఎవరు? శర్వాణి మేడం, దయచేసి నేను చెప్పేది వినండి. నేను ఒక అబ్బాయి చేతిలో మోసపోయాను. నాకు మీరైతేనే న్యాయం చేయగలరని కంప్లైంట్ ఇవ్వడానికి మీ దగ్గరకొచ్చాను. ఏంటి, నువ్వే ఒక 420వి నిన్ను మోసం చేశాడా? ఇదిగో కీర్తి, నాకసలే తిక్కెక్కువని బయట టాకుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, ఆటోమేటిక్గా నా చెయ్యి రివాల్వర్ మీదకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. మోసపోయొచ్చిన ఒక ఆడపిల్లని సాటి ఆడదానిగా అర్థం చేసుకుంటావనుకున్నాను. మీరిలా అవమానిస్తారని అనుకోలేదు శర్వాణి గారు. ఛా, నిజమే. అర్చనకి ఫ్రెండ్ వెయ్యుండి తనని చంపడానికి బొబ్బర్లంకలో బాంబ్ బ్లాస్ట్ కి ప్లాన్ చేసిన భూషణంగాడికి అమ్ముడుపోయిన కీర్తేనా ఈ మాటలు మాట్లాడుతుంది? ఇప్పుడు అర్చన చనిపోయిందని ఆ ఫైలు క్లోజ్ చేశాం. ఆ ఒక్క రీజన్తోనే నువ్వు ఇంతసేపు నా ఎదురుగా నిలబడగలిగావు. నీకు ప్రాణాల మీద ఆసుంటే ఇంకెప్పుడు ఈ శర్వానికి కనపడాలని ట్రై చేయకు. పో. ఎక్కడికి వెళ్ళమంటారు? మీడియా వాళ్ళ దగ్గరకా లేక హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గరకా? అర్చన ఫైల్ క్లోజ్ చేశారని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఓపెన్ చేయాల్సిన ఫైల్ ఇంకొకటి ఉంది మేడం. నేనిప్పుడు గర్భవతిని. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు ఒకడు. వాడికి సంబంధించిన ఫైల్ ఇది. చూడండి మేడం.
మాధవ్ ప్రేమించినమ్మాయి ఈ అమ్మాయే. పేరు కీర్తి. కీర్తి 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 కీర్తి. అతని పేరు మాధవ్. నన్ను పెళ్లి చేసుకుంటానని రీసెంట్ గా రేణుక అని ఎవరో బిడ్డ తల్లిని చేసుకోపోయాడు. అప్పుడే నేను అడ్డం తిరిగాను. నా భయానికి పెళ్లి పీటల మీద నుంచి లేచొచ్చేశాడు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే నేనెవరో తెలియదని మొహం చాటేస్తున్నాడు. ఇప్పుడు మాధవ్ చేతిలో మోసపోయిన గర్భవతిని నేను. ఎక్కడికి వెళ్ళమంటారో మీరే చెప్పండి. మాధవ్, మా మాధవ్ నిన్ను మోసం చేశాడా? ఇదేంటి మా మాధవ్ అంటుంది? దీనికి మాధవ్ ముందే తెలుసా? మరి ఆ రేఖ నాకు చెప్పలేదేంటి? కీర్తి, అడిగేది నిన్నే. ఏంటి ఆలోచిస్తున్నావు? మాధవ్ నీకు తెలుసా? ఇదేం ప్రశ్న మేడం? నా బిడ్డకు తండ్రి అని చెప్తుంటే మళ్ళీ తెలుసా అని క్వశ్చన్ చేస్తారేంటి? నో, మాధవ్ అలా మోసం చేయడు. తన క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. ఎగ్జాక్ట్లీ, నేను మీలాగే నమ్మాను మేడం. నాకు ప్రెగ్నెన్సీ అని తెలియగానే మాధవ్ క్యారెక్టర్ మారిపోయింది. ఈ మధ్య క్యారెక్టర్ అనేది కూరగాయల ధరల్లా మారిపోతూ ఉంది మేడం. ఎవరికి ఫిక్స్డ్ గా ఉండట్లేదు. నన్ను మోసం చేశాడు అని చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు. ఆ ఫైల్లో నా కడుపులో పెరిగే బిడ్డకు సంబంధించి, మాధవ్కు సంబంధించి అన్ని మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. మీరు డిఎన్ఏ టెస్ట్ చేయిస్తారో ఏం టెస్ట్ చేయిస్తారో మీ ఇష్టం. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మాత్రం మాధవే. మీరు న్యాయం చేస్తారని నేను మీ దగ్గరికి వచ్చాను. కంప్లైంట్ తీసుకుంటారా మేడం? లేకపోతే హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారా? ఏం చేయమంటారు శర్వాణి మేడం? సురేష్, తన దగ్గర కంప్లైంట్ తీసుకో. సరే మేడం. కీర్తి, మాధవ్ ఒక పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసరా? ఆ రేఖ సగం చెప్పింది సగం దాచిందన్నమాట. కుంపదీసి అది నన్ను ఇరికించదు కదా? నీలాంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన వెంటనే యాక్షన్ తీసుకోలేం. మా ఫార్మాలిటీసు మాకుంటాయి. వెయిట్ చేయి. ఎందుకంటే మాధవ్ మా డిపార్ట్మెంట్ మనిషి. మేడం, మీరు ఎంక్వైరీ చేసుకున్నా నేను చెప్పింది నిజమవుతుంది. కావాలంటే ట్రై చేసుకోండి. ఇలాంటి కేసులు ఏ సెక్షన్ కింద వస్తాయో మీకు తెలుసు కదా. ఎంక్వైరీలో తేడా వచ్చిందో సురేష్, కమిషనర్ గారికి ఫోన్ కలుపు. అలాగే మేడం. హలో మేడం. నమస్తే సార్.
ఇక్కడికి నువ్వు డ్యూటీ పైన వచ్చావా శర్వాణి? మా ఇంట్లో నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటి? నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లడమే ఇప్పుడు నా డ్యూటీ మాధవ్.